చెప్పండి ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? అంతా బాగానే ఉంది. మామూలుగా మరి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి పెన్షన్ అంటున్నారు కదా. మరి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మరి మాలాంటి వాళ్ళు ఏం తినాలి? అదేనా 60 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇంకా ప్రభుత్వం చెప్పేది లెక్క. మరి భర్తకు వచ్చినప్పుడు భర్త ఇవ్వడం అనుకోండి భార్యకి, మరి భార్య ఏం తినాలి? యాక్చువల్గా ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తారు ఎవరికైనా, అది భర్త కానీ భార్య కానీ. అవునులేండి, అది ప్రభుత్వ రూల్. మరి భార్య ఒక్కోసారి తాగేసేసి ఇవ్వట్లేదు, మరి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏం తినాలని మామలాంటి వాళ్ళకి కూడా తీసుకెళ్దాం. ప్రభుత్వం దృష్టి మేము తీసుకెళ్దాం. ప్రభుత్వం కూడా ఆలోచించి 60 సంవత్సరాలు దాటిన ఎవరికైనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా ఉందంటే మీరు చెప్పింది కరెక్టే. చాలా మంది మరి అన్ని ఆడవాళ్ళకైనా మాకు కూడా బస్సులు కావాలంటారు మగవాళ్ళు. అన్నిట్లో పోటీ కాదు కదా, ప్రభుత్వం ఇచ్చేదాన్ని కూడా మనం తీసుకోవాలి. మగవాళ్ళు ఇంట్లో ఇవ్వట్లేదు, ఏం తినాలి? 60 ఏళ్ళు వచ్చిన మరి మాకు కూడా ఏదో ఆలోచించి ఖచ్చితంగా చూపించాలి. మరి అసలు ముందు తప్పకుండా నేను తీసుకెళ్తా ప్రభుత్వం దృష్టికి. అసలు ఈ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ముందుగా? మంచిది. ఇంకా రాష్ట్రం అంతా తిరగొచ్చు అంట మీ ప్రయాణాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. అవునమ్మా, రాష్ట్రం అంతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా ఉండాలి. వస్తున్నా మీ దగ్గరికి. బాగానే ఉందండి. కాకపోతే మాకు ఇల్లు ఇస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఫస్ట్ పదవిలో ఉన్నప్పుడు మేము డబ్బులు కట్టాం, అయ్యేంత వరకు ఇల్లు ఇవ్వలేదు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఎక్కారు కాబట్టి మరి అలాంటి వాళ్ళకి మరి మేము అద్దెలు కట్టుకుని ఉండలేకపోతాం, అద్దెలు కట్టలేకపోతాం. తిన్నా తినపోయినా ఇంట్లో పడి ఉంటారు, ఇవ్వాలి ప్రభుత్వం. వదులుతారంటే ఇంకో ఇల్లు ఇస్తానని మేము చెప్పేశారు ఆయన ఉన్నప్పుడు. మళ్ళీ ఆయన రెండోసారి ఎక్కారు కూడా. ఇవ్వాలని కోరుకున్నాం. మొత్తంగా ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? తొందరగా మాకు ఇల్లు ఇచ్చేసారు అనుకోండి, ఆయన చాలా మాకు మీకు దేవుడు. ఇంకా నాకు అర్థమైపోయింది. అవునులే. సో మొత్తంగా చంద్రబాబు గురించి ఓకే, ఒక్క మాటలో చంద్రబాబు గురించి ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. మాకు ఇల్లు ఇచ్చేసారు అనుకోండి, ఆయన దేవుడి తర్వాత ఆయనే దేవుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ డౌట్లు ఏంటి? మీకు సమస్య విజయనగరం బార్డర్ దాకా వెళ్ళిద్ది, టెక్కల దాకా కూడా వెళ్ళిద్ది. లైట్ కూడా ఉన్నాయి బస్సులు. అర్థం కాల. లైట్ అంటే సాయంత్రం మొత్తం 24 గంటల ప్రయాణం మీరు. అంటే మీరు ఎక్కే బస్సు బట్టి 5 బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మామూలు ఇక్కడ మెట్రో బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, ఎక్స్ప్రెస్, ఈ 5 బస్సులోనే ఎక్కాలి. డైరెక్ట్ శ్రీకాకుళం లేదు కాబట్టి దగ్గరలో ఉన్న బస్సులో వెళ్ళి అక్కడ వెళ్ళాలి. అంతే. ఆధార్ కార్డు ఉండాలి, ఓట్ కార్డు ఉండాలి, లేదా ఏదో రేషన్ కార్డు, మూడిట్లో ఒకటి ఉండాలి. మామూలుగా ఎక్కారా ఈ బస్సు పథకం పెట్టాక? ఇప్పుడే ఎక్కారు. ఎక్కడి నుంచి? మీరు రాజీవ్నగరే. అంతా ఎక్కడికి? అంతా అమరావతి వెళ్తున్నారా? ఎక్కడికైనా వెళ్ళండి. సో మరి మీకు ఉపయోగపడుద్ది, మీకు ఛార్జీలు మిగులుతాయి, డబ్బులు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం చెప్తుంది, మంచి జరిగిద్దని. ఒక 3,000 నుంచి 5,000 మిగులుతాయి అంట నెలకు వచ్చి. ఏంటి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంత తేడా గమనించారా? ఇన్ని పథకాలు మీకే చేస్తున్నామని చెప్తున్నారు. కేవలం ఆడవాళ్ళ వరకే. దీపం కానీ, ఇప్పుడు శ్రీశక్తి కానీ, తల్లికి వందనం కానీ, రేవా మాప నెలకు 1,500 వేస్తారంట, అది కూడా మీ ఆడవాళ్ళకే. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే? ఏడాదిలో పథకాలు ఏమైనా వచ్చాయి మీకు? మరి ఇదే అమ్మకు వందనం వచ్చింది, గ్యాస్ బండ్లు వచ్చాయి. ఒక బండికి వచ్చి పడతాయిలే అనుకో. అవునులే. మరి ఇప్పుడు బస్సు ఫ్రీ. ఓకే, మరి ఇంకా పెన్షన్ వస్తుంది. మంచిది. ఏం మరి జగన్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగుందా మీకు? ఇప్పుడు ఉంది బస్ వచ్చింది. థ్యాంక్ యూ. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు ఎక్కలేదు అయ్యా. మరి ఇప్పుడు ఎక్కితే మరి పొద్దుటాన్ని అసలు ఖాళీలు లేవు అన్నారు. అవునులే. ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కాం. ఎక్స్ప్రెస్ ఫ్రీనే పెద్దమ్మా, నాన్ స్టాప్ డబ్బులు పెట్టాలి. లేలే, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ప్రభుత్వం చెప్పేది. సో ఇక్కడ సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ కూడా ఫ్రీ అని చెప్తుంది ప్రభుత్వం. అవునా? మరి నాన్ స్టాప్ ఎక్కారా మీరు? లేలే, ఎక్స్ప్రెస్ అయితే ఫ్రీ అని ప్రభుత్వం చెప్తుంది. ఓకే, మీరు చెక్ చేయండి. మాకు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అవి. 5 బస్సులో తిరగొచ్చు ప్రయాణం మీరు. అవునా? మరి ఆ కండక్టర్కి తెలియదేమో. ఓకే, చెప్పండి. ఎక్స్ప్రెస్ ఫ్రీ అని చెప్తుంది ప్రభుత్వం, గట్టిగా చెప్పండి. ఎక్స్ప్రెస్ మాత్రం ఉచితం, ఓకేనా? డీలక్స్లు, ఈ అల్ట్రా డీలక్స్లు అవి ఫ్రీ కాదు. సో నేను చెప్పిన 5 బస్సులే ఫ్రీ. మరి ఇలా ఉచితంగా పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అవునులే. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే బస్సులు పెంచామంటున్నారు, మరొక 3,000 కొత్త బస్సులు కొన్నారు. ఆ ఎమ్మెల్యేకి వస్తే బాగుంటుంది, ఇలా వెయిట్ చేయకుండా కొంచెం గంటలు. అవునులే. మరి సో ఒక పావు గంటలో బస్సు ఉండేలా ఉంటే బాగుంటుంది. అంటే ప్రభుత్వం చెప్పే లెక్క నెలకు 3,000 నుంచి 5,000 మిగులుతాయి అని చెప్తుంది మీకు డబ్బులు. ఇలా
ప్రయాణం చేసే వాళ్ళకి. మరి అదే చేస్తే కానీ మాకు తెలియదు. అవునులే. ఈ ఏడాదిలో ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? ఏం జరిగింది? పథకాలు ఏమన్నా వచ్చాయా మీకు? పథకాలంటే మామూలు కొద్దిగా ఆయనకి పెన్షన్ వస్తుంది, మంచిది. ఏం పెంచలేదు. అదేలే. ఇప్పుడు లాగానే 34 ఆహాహా, గవర్నమెంట్ పెన్షనా? రేపు దసరాకి వేస్తారులే, దసరాకి డిజేలు పడతాయిగా, దసరా కలుపుతారు అనుకుంటున్నా మరి. కలుపుతారులే పెద్ద దసరా కదా, బోనస్లు కలిపి వేస్తారు అనుకుంటున్నా మరి. చూడాలి ఆ IR కానీ డిఏ ఎలా వేస్తారో. 3 మామూలుగా సామాన్య జనాలకి గ్యాస్ బండ్లు ఇచ్చామంటారు, 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు. మీకు ఎవరులే, మామూలు సామాన్య జనాలకి. అవునులే అవునులే. ఏంటి మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? అంటే మీకు టైంకి పెన్షన్ కూడా వేస్తున్నామని చెప్తుంది ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు సంబంధించి. గత ప్రభుత్వం టైంకి పెన్షన్ అనేది కాదంట, ఇబ్బందులు పడ్డారు చాలా అని చెప్తున్నారు మరి. ఇప్పుడు 1వ తారీఖే వేస్తున్నామని చెప్తున్నారు. అవునులే అవునులే. ఏం మరి ఇన్ని చేస్తున్న చంద్రబాబు గురించి ఏం చెప్తారు మీరు? అదే మరి ఇంకా కొంచెం పెంచితే మరి పెన్షన్ వాళ్ళకి ఓకే బాగుంటుంది. వచ్చారా ఉచిత బస్సులో ప్రయాణించారా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తెనాలి నుంచి. ఎంత మామూలుగా టికెట్ ఎంత పడింది? 40 రూపాయలు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? జూపూడి. అక్కడికి ఎంత టికెట్ ఇక్కడ నుంచి మామూలుగా అయితే? 40 కానీ 50 యావరేజ్గా. మళ్ళీ వస్తారా రిటర్న్ విజయవాడ? మళ్ళీ తెనాలి. మొత్తంగా ఏదైనా 200 మిగులుతుంది మీకు, అంతే కదా? అప్ అండ్ డౌన్ 4 సార్లు 40 160 రూపాయలు. మరి ఏం చెప్తావు ప్రభుత్వం గురించి? చెప్పండి అమ్మా మీ అభిప్రాయం. ఇలా ఉచిత బస్సుకు మీకోసమే పెట్టింది, మీరే చెప్పాలి. లోటుబాట్లు ఉన్నా మీరే చెప్పాలి, బాగున్నా మీరే చెప్పాలి. మగవాళ్ళు కాదు కదా చెప్పేది. మీకు ఎలా ఉంది ఈ బస్సు ప్రయాణం? టికెట్ కొనాల్సిన పని లేదని చెప్తుంది ప్రభుత్వం. ఆధార్ కార్డు ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ఓటర్ కార్డు ఉన్నా రాష్ట్రం అంతా వెళ్ళొచ్చంట మీరు. ఖచ్చితంగా ఉండాలి మరి, మన రాష్ట్రం అని తెలియాలి కదా, ఐడి కార్డు ఉండాలి. రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అంట, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చంట బస్సు, ఎన్నిసార్లు కాబట్టి అక్కడ దిగేయచ్చు అంటున్నారు. మరి ఏం చెప్తారు ఇలా ఉచితంగా పెట్టడం వల్ల ఉపయోగపడద్దా మీకు? నేను అడుగుతాను, మీరు మీ అభిప్రాయం చెప్పండి. సో ఈ ఏడాదిలో మంచి జరిగిందా? బాబాయ్ వైపు చూడొద్దు. ఏమన్నా పథకాలు అందాయా పెద్దమ్మా మీకు? చెప్పు నువ్వు పర్లేదు చెప్పు. పథకాలు ఏమన్నా వచ్చాయా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎన్ని వచ్చినాయి గ్యాస్ సిలిండర్లు? 2. చదువుకునే పిల్లలందరూ డబ్బులు వేసామని చెబుతున్నారు. తల్లికి వందనం. ఇప్పుడు ఉచితంగా బస్సు పెట్టామని చెబుతున్నారు. రేపు మాపు నెలకు 1500 మీ ఆడవాళ్ళకే వేస్తారంట. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తావు చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటున్నా? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ, బాగా చెప్పింది. మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, మంచిది, బాగుండాలి. మీ ఆడవాళ్ళ కోసమే కదా. ప్రయాణం చేశారా? ఎక్కారా బస్సులో? ఇప్పుడే వచ్చారా? అమరావతి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మన రాజునగర్ కంట్రీగా ఇక్కడ దగ్గర నుంచి. బస్సులోనే వచ్చారా? 48 వందగా బస్సు 16 వచ్చారు. ఎంత మామూలుగా టికెట్ ఎంత మామూలుగా అయితే? 30 రూపాయలు. అక్కడికి ఇప్పుడు అమరావతికి తెలియదండి మాకు. 40 పడ్డట్టు 50 ఎంత వేసుకో, ఫ్రీనే కదా. మరి ఏం చెప్తారు? ఉచితంగా మీ అందరినీ బస్సులో ప్రయాణం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో నెలకు ఒక 3000 నుంచి 5000 మిగులుతాయి అంటే ఇలా ప్రయాణం చేసే వాళ్ళందరికీ, అంతే కదా? ఇప్పుడు మీకు 100 150 మిగిలినట్టు రోజుకి ప్రభుత్వం చెప్తుంది. ఒక్క నిమిషం పెద్దమ్మ, అంటే డైలీ ప్రయాణం చేసే వాళ్ళకి కానీ ఏదన్నా ఒక 3000 నుంచి 5000 మిగులుతాయి సౌకర్యం అండి. పేదవాళ్ళు ఉంటారు కదండి, అవునులే, పిల్లలతో ఇబ్బంది పడతారు కదా. కరోనా నుంచి అందరికి ఇబ్బందిగానే ఉంది. అవునులే, ఆడవాళ్ళు బాగా బయటికి వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యంగా బాగా సౌకర్యంగా ఉంటుంది. బాగా చెప్పారు. మరి ఏంటి ఈ ఏడాదిలో మంచి జరిగిందా మీకు చంద్రబాబు వచ్చాక? జరిగిందండి. పథకాలు ఏమైనా అందాయా? పథకాలు 4000 అందినాయి. 4000 పెన్షన్ మరి 7000 ఇచ్చారు కదండి. ఇచ్చారు. ఇప్పుడు నెల మాకు అందుతున్నాయి, ముందే ఇచ్చేస్తున్నారు. ఒక రోజు ముందే బాగుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఇచ్చేస్తున్నారండి. ఎన్ని వచ్చి ఉంటాయి మీ వరకు? 2 వచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తుంది ప్రభుత్వం. పిల్లలకి వేసారండి. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. స్కూల్ పిల్లలు అందరికీ వేసారు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు. నెలకు రేపు వచ్చే నెల నుంచి దీపావళి నుంచి అంట నెలకు 1500 కూడా వేస్తారంట. 60 సంవత్సరాల లోపే, 18 నుండి 60 సంవత్సరాలు. ఒక్క నిమిషం మాట్లాడతా అని ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? మంచిదని బాగానే చేశారండి. అందరూ ఆయన నమ్ముకోవాలి. మరి ఆయనే కదా ముఖ్యమంత్రి. తప్పకుండా చూడాలి. ఫైనల్ గా గత ప్రభుత్వం బాగుందా మీకు, ఈ ప్రభుత్వం బాగుందా? ఇదే బాగుంది. ఓకే, ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మీరు ఏం చెప్తారు చివరిగా? చంద్రబాబు గారు మంచారు. ఆయన అన్ని తెలిసిన ఆయన కదండి, పెద్ద మేధావి కదా. 4వ సారి ముఖ్యమంత్రి. మరి మా చిన్నప్పటి నుంచి ఆయనే. మీ చిన్నప్పటి నుంచి రామారావు గారు ఫస్ట్ వేస్తాం. అదే ఓటు మీ ఇష్టం లేదు, ఓటు నేను అడగను. కానీ ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు ఒక మాటలో అన్న? ముఖ్యమంత్రి గారు బాగా చేశారండి. ఓకే, ఇంకా ఆడవాళ్ళకు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడపిల్లలతో భయంగా ఉంది. ఓకే, అది. థ్యాంక్ యూ. మేము ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి?
చెప్పమ్మా మీ అభిప్రాయం. బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముందుగా? మాచర్ల, మన గుంటూరు మాచర్ల. పిన్నెల రామకృష్ణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు కదా. ఫ్రీగానే వచ్చారా బస్సులో? మామూలుగా ఎంత పడుతుందమ్మా ఛార్జు? 205 రూపాయలు ఒక్క వ్యక్తికి. మరి అది మిగిలినట్టే కదా. మళ్ళీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ మాచర్ల, అదొక 205 రూపాయలు, మొత్తంగా 410 రూపాయలు. సో మీకు మిగిలినట్టేగా. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? టికెట్ కొనాల్సిన పని లేదు, మీరు రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు, కేవలం మీ ఆడవాళ్ళకి మాత్రమే. ముఖ్యమంత్రి గారు మరి మంచిగా ఆలోచించి పెట్టారు ఈ పథకాన్ని. ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి? ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అంటే ఏడాదిలో మంచి జరిగిందా చంద్రబాబు గారు వచ్చాక? పథకాలు ఏమైనా అందాయమ్మా మీకు? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎన్ని వచ్చి ఉంటాయమ్మా? 2. చదువుకునే పిల్లలందరికీ డబ్బులు వేసామంటున్నారు. తల్లికి వందనం. ఉన్నారమ్మా చదువుకునే పిల్లలు? మామూలుగా అయితే ప్రభుత్వం చెప్తుంది ఎలాగ పడ్డాయా లేదా అని. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టామంటున్నారు. ఈ ఉచిత బస్సు చెప్పండి, ఉచిత బస్సు పెట్టామని చెప్తున్నారు కదా. రేపో మాప నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి, అది కూడా. మరి ఏం చెప్తారు? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? బాగానే ఉంది ప్రభుత్వం. మరి ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం బాగానే సహాయం చేస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఉచిత బస్సులో? ఏమన్నా మీకు గమనించారా? తోసుకోవడాలు, కొట్టుకోవడాలు లాంటివి ఏమన్నా రష్ ఉండగానే? సో మొత్తంగా ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? బాగానే ఉంది. థ్యాంక్ యూ. పెట్టారు, ఐడియా ఉంది అది ఆ పథకమైనా? మొన్న ఆగస్టు 15 ఇక్కడే ప్రారంభించారు విజయవాడలో. మన ఆంధ్రప్రదేశే కదా. రాష్ట్రం అంతా తిరగొచ్చు మీరు ప్రయాణం. నడదవోలు ఏంటి, నరసాపురం ఏంటి, పక్కన ఏలూరు ఏంటి, ఎక్కడికైనా ఆచంట ఏంటి, తునేంటి, మీ ఇష్టం. ఇంకా కానీ బాగానే ఉంది కానీ సార్, ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నారు కదా సార్ జనం. ఏంటమ్మా ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అన్ని రిజర్వేషన్ అంటున్నారు, బస్సులు దొరకలేదు. మేము ఎప్పుడు నిన్న మధ్యాహ్నం బయలుదేరాం, రాజమండ్రిలో 2 గంటలు ఉండిపోయాం. మళ్ళీ ఏలూరు వచ్చాం, ఏలూరులో 4 గంటలు ఉండిపోయాం. ఇప్పుడు 6 గంటలు ఉండిపోయాం విజయవాడలో. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే. మామూలుగా ఇది ఆంధ్రప్రదేశ్ వరకే ఈ పథకం అనేది. అంటే ఇక్కడ వరకు మీరు రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు డబ్బులతో వచ్చారా, లేక ఉచిత బస్సులో వచ్చారా? ఏలూరు నుంచి, రాజమండ్రి నుంచి ఏలూరు వరకు ఫ్రీగా వచ్చాం. ఓకే. ఏలూరు నుండి విజయవాడకి డబ్బులతో. ఎందుకు ఏలూరు నుండి? ఇక్కడ కూడా ఫ్రీ బస్ ఉంది కదా, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు. అవునమ్మా, ఎక్స్ప్రెస్ లో కూడా ఉచితమే. అంటే అప్పుడు కండక్టర్ గారు తెలియదేమో కానీ ఎక్స్ప్రెస్ లో కూడా ఉచిత ప్రయాణమే మీకు. సో రాజమండ్రి నుంచి ఏలూరుకి ఎంత అయింది ఛార్జ్ మామూలుగా అయితే? 200 అవుతుంది సార్. సో అది మిగిలింది. మీరు ఏలూరు నుంచి కూడా వచ్చి ఉంటే అది కూడా 100-110. మరి ఎట్లేదని అప్ అండ్ డౌన్ 500 మిగులుతున్నాయి. 400. అంటే ప్రభుత్వం చెప్పే లెక్క ఏంటంటే ఒక నెలకు 3000 నుంచి 5000 మిగులుతాయి అని చెప్తుంది మీ ఆడవాళ్ళకి. మిగిలితాయి కానీ సార్ మాకు ఇలాగే కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అంటే కొంచెం టైంకి బస్సులు అంటే బాగుండు. టైంకి బస్సులు ఉండాలి. ఆ పెంచిన బస్సులు, ప్రభుత్వం కొత్త బస్సులు. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు ఇది పెట్టాకే బస్సులు ఆగిపోతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా సార్. అవునులే. ఎప్పుడు నిన్న మధ్యాహ్నం బయలుదేరామంటే ఇప్పుడు వచ్చి మేము హైదరాబాద్ చేరలేదు. అవునులే. మరి ఇది ఇబ్బందే కదా సార్. చాలా ఇబ్బంది అమ్మ, చాలా ఇబ్బంది. ప్రయాణాలు ఆ టైంకి వెళ్ళకపోతే ఆగిపోతాయి కదా సార్. ప్రభుత్వం పనికని వెళ్తా ఉంటాం, మరి లేట్ అయిపోద్ది కదా సార్. అవునులే. ఫ్రీ బస్ పెట్టడం మంచిదే, కాకపోతే జనం ఇబ్బంది పడకుండా బస్సులు టైంకి ఉండాలి. ఓకే. సో మొత్తం ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? ఫైనల్గా చంద్రబాబు గురించి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ. ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? జనం ఉంటారు, మరి ఉచితం కదా. అంటే ఇలా ఉచితంగా పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందా? సో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నెలకు ఒక 3000 నుంచి 5000 మిగులుతాయి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మున్నంగి. ఎంత టికెట్ ఇక్కడికి ఇప్పుడు మామూలుగా అయితే? ఎక్స్ప్రెస్ కూడా ఉచితమే, ఎక్స్ప్రెస్ కూడా ఎక్కొచ్చు మీరు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? జీకొండూరు. మామూలుగా టికెట్ అంతా అక్కడికి జీకొండూరుకి అదొక 30, ఇదొక 50, 80. మళ్ళీ వస్తారా రిటర్న్ విజయవాడ? మీ ఇష్టం, ఎక్కడికి వచ్చినా ఎక్కడ తిరిగినా ఉచితమే. మరి డబ్బులన్నీ మీకు మిగిలినట్టే కదా. మరి ప్రభుత్వం చెప్పేది అదే, మీ ఆడవాళ్ళకి మంచి చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే చేస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సో ఏడాదిలో మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో? తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెబుతుందమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. డబ్బులు ఎన్ని వచ్చినాయి మీకు? 3 వచ్చినాయి. మంచిది. ఇప్పుడు శ్రీశక్తి ఉచిత బస్సు ఇది కూడా పెట్టారు కదా, ఎన్నికల హామీ. ఎన్నికల్లో చెప్పినట్లు చేశారు కదా. అంటే మొన్నటిదాకా ఎవరు చేయరు అది ఇది అన్న రకరకాలుగా మాట్లాడారు.
మరి ముఖ్యమంత్రి గారు అమలు చేశారు కదా, ఏమన్నా నష్టం ఉందంటారా దీంట్లో? ఏం లేదు. మరి నెలకు 1500 కూడా వేస్తారంట రేపో మాపో. మరేంటి గత ప్రభుత్వం బాగుందా మీకు, ఈ ప్రభుత్వం బాగుందా? మీ అభిప్రాయం మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు గారు వచ్చాక బాగుందా? మంచిగా చేయాలి. మీకు ఎవరు మంచి చేస్తున్నారు మీ అభిప్రాయంలో? మీకు ఎవరు బాగా మంచి చేస్తున్నారు, జగన్ చంద్రబాబు నాయుడు మీ అభిప్రాయంలో? రెండో ఒకటే, ఈయన చేస్తున్నారు. మరి ఏం చెప్తారు ఆ బాబు గారి గురించి, ఆ మంచి చేస్తున్న చంద్రబాబు గురించి ఏం చెప్తారు? మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? థ్యాంక్ యూ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కలేదు. ఇక మీరు ఎక్కొచ్చు. 15వ తారీఖు ప్రారంభించారు. ఇప్పుడు నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక నిమిషం పెద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మైలవరం. మామూలుగా అయితే టికెట్ ఎంత పడుతుంది? మామూలుగా మైలవరం ఒక 50 రూపాయలు 70 రూపాయలు పడుతుంది, 40 రూపాయలు. సో మరి అది మిగిలినట్టే కదా. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ రిటర్న్ వస్తారా విజయవాడ? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించినా ఉచితమని చెప్తుంది ప్రభుత్వం. మామూలుగా చెప్తున్నానమ్మా, మీకు మంచి జరగడానికి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది మంచిదా కాదా అంటే మీ అభిప్రాయంలో? సో రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చు, టికెట్ కొనాల్సిన పని లేదు. ఇంకా బస్సులు తెలియట్లేదు. మామూలుగా బస్సుల మీద ఉంటుంది, కొన్ని బస్సుల మీద అడిగెక్కండి. సో ఎక్స్ప్రెస్లో అయితే ఎక్కొచ్చు ఇక్కడ నుంచి, ఓకేనా? ప్రభుత్వం చెప్పేది అంటే రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు, మీ మంచి కోసం పెట్టామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే మంచి జరుగుతుందా? ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? సో మీకైనా పథకాలు అందాయా? 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందన డబ్బులు కానీ అవి లేవు. పొలానికి సంబంధించిన అన్నదాత సుఖీభావ, ఇప్పుడు ఉచిత బస్సు పథకం, స్త్రీశక్తి, రేపో మాపో నెలకు 1500 కూడా వేస్తారంట మీ ఆడవాళ్ళకి. అది కూడా ఇన్ని చేస్తున్న చంద్రబాబు గురించి ఏం చెప్తారు మరి? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అన్ని ఒకటే బాగుంది.